చీకటి అంటే భయం, ఫెయిల్యూర్ అంటే భయం, ఏదైనా ట్రై చేద్దామంటే భయం, ఏదైనా కోర్స్ చేద్దామంటే అవుతుందో లేదో అని భయం, అన్నిటికీ భయం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక జైంట్ వీల్ ఎక్కేటప్పుడు కానీ, ఈ మధ్యన అందరూ ట్రావెలర్సే, అందరూ బ్లాగర్సే, అందులో చూసారా బంజీ జంపింగ్ చేసేటప్పుడు, లేదంటే స్కై డైవింగ్, పారాగ్లైడింగ్, అప్పుడు భయం వేస్తుంది కదా, అందరికీ భయం వేస్తుంది. ఒక సెకండ్ కడుపులో బటర్ఫ్లైస్. కానీ మీరు చేస్తారు కదా, ఎందుకంటే ఆ భయాన్ని దాటితేనే ఆ ఫన్. ఎంతసేపు దెయ్యం ఉంది అని అనుకునే బదులు హనుమంతుడు ఉన్నాడు, నేను హనుమాన్ చాలీసా చదువుకున్నాను, ఇక్కడ దేవుడు ఉన్నాడని ఎందుకు అనుకోదు అసలు మన మైండ్? ఎప్పుడైనా ఆలోచించారా? మీ మైండ్ మిమ్మల్ని చాలా ట్రిక్ చేస్తుంది, మీరు మీ మైండ్ని ట్రిక్ చేయండి. అలాగే లైఫ్లో కూడా మీరు ఈ కోర్స్ చెయ్యండి, డబ్బులు సరిపోవేమో, ఇంకేదైనా అదేంటి ఎక్స్ట్రా వర్క్ చేసి ఏదో సంపాదించి ఎలాగో అలా కానీ కంప్లీట్ చేయండి. నేను ఆల్మోస్ట్ నా ఇద్దరు పిల్లల తర్వాత నేను మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేశాను. సో ప్రతిదీ స్టార్ట్ చేసేటప్పుడు భయం ఉంటుంది, ఆ జైంట్ వీల్ లాగా, ఆ బంజీ జంపింగ్ లాగా. కానీ చేసేసిన తర్వాత ఇట్స్ సచ్ అ మెమరీ అండ్ యుల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లైఫ్లో కూడా ఇదే అప్లై చేయండి. బంజీ జంపింగ్ అవి ఇన్స్టెంట్, అంటే మనకి 1 సెకండ్లో మనకి ఆనందాన్ని ఇచ్చేస్తాయి. కానీ మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చేసే అలవాట్లు, కోర్సులు, చదువులు, ఉద్యోగాలు ఇవి కొంచెం లాంగ్ అండ్ బోరింగ్. అందుకని మీకు అవి చేయాలి అని అనిపించదు, భయపడుతూనే ఉండిపోతారు. కానీ ఇది మీకు తెలుసు, ఒక్కసారి స్టార్ట్ అయితే 2 సెకండ్స్లో ఎండ్ అయిపోతుంది అండ్ ఆ తర్వాత చాలా హ్యాపీగా ఉంటుందని. కానీ ఇది కూడా మీరు అనుకున్నది చేయడం, మీ భయాన్ని దాటడం, ఇవి కూడా ఏంటంటే వెంటనే గ్రాటిఫికేషన్, వెంటనే హ్యాపీనెస్ ఇవ్వకపోయినా యూ విల్ డెఫినెట్లీ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫియర్స్. అండ్ మీ మైండ్ మిమ్మల్ని చాలా చాలా అంటే ఒక లెవెల్లో ఉండాల్సిన వ్యక్తిని కింద లెవెల్లోకి దింపేస్తుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా చాలా సిల్లి వాటికి భయపడుతూ నేను చూశాను. నేను కూడా ఒకప్పుడు సిటీలో ఉన్నప్పుడు బొద్దింకలకి భయపడేదాన్ని. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, నేను చాలా కంట్రీలో, బార్డర్స్లో, రిమోట్ ప్లేసెస్లో ఉంటాను. పాములకు కూడా వీడియో తీస్తాను. సో ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్. మైండ్ మారితే మొత్తం లైఫ్ మారిపోతుంది. సో చేంజ్ ఇట్ ఫర్ గుడ్, చేంజ్ ఇట్ ఫర్ యువర్ గ్రోత్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫియర్స్.